ఇతర డైమండ్ షోరూమ్స్కి మీకు గల డిఫరెన్స్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు 18 క్యారెట్లో ఐడెంటిఫై చేయగలరు. మా బిల్లో పూర్తిగా మెన్షన్ ఉంటుంది, ఎంత గ్రామ్ గోల్డ్ ఉంది, డైమండ్ ఎంత ఉంది, దాంట్లో క్వాలిటీ ఏముంది, దాంట్లో కలర్ ఏముంది, కటింగ్ ఏముంది, పూర్తిగా మెన్షన్ ఉంటుంది మా బిల్లో. అంటే ఇది మనం వన్స్ ఒకసారి తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే గోల్డ్ ఏ విధంగా అయితే తీసుకుంటారో ఆ విధంగా దీన్ని మీరు రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఎల్ఎల్ నెంబర్ కానీ లైమ్ లైట్ కోడ్ నెంబర్ ఉంది, ఆ కోడ్ నెంబర్ పెట్టేస్తే సిస్టంలో ఐడెంటిఫై అవుతుంది ఎక్కడ సేమ్ డైమండ్ సేమ్ జ్యువెలరీ ఉన్నది. అది ఐడెంటిఫై చేసి 2 డేస్లో ఖచ్చితంగా నా లెక్క ప్రకారంగా అయితే సో మెనీ సెలబ్రిటీస్ ఇక్కడ 100% వచ్చి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు తీసుకుని వెళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నాను. గెస్ట్ వచ్చినప్పుడు మాకు చెప్పండి, మేము మీ షాప్కి వస్తాం, మీ హోమ్కి వస్తాం, మంచి సెట్స్ తీసుకొని వస్తాం, అక్కడ చూపిస్తాం. అప్పుడు ఒకటిసారి నేను చేసిన అట్లా చేసిస్తే ఆమె 3 crores డైమండ్స్ తీసుకున్నాం. 3 crores ఫస్ట్ డే వచ్చి 30 లాక్ది చిన్న పెద్ద ఐటమ్స్ తీసుకుంది. అప్పుడు ఏమంటే అంటే చాలా రీజనబుల్గా మీరు చెప్తున్నారు. 25,000 to 50,000 లోపలనే మనం ఒక రింగ్ తీసుకోవడానికి సాధ్యమవుతుందని. అలాగే రింగ్స్ కానీ నెక్లెసెస్ కానీ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నా కన్నంతా మొత్తం నా దృష్టి మొత్తం అటువైపే మళ్ళుతా ఉంది. ఈ రింగ్ నేను ఒక 1 year అట్లా యూజ్ చేసుకున్న తర్వాత నాకు ఒకవేళ ఇది బోర్ కొట్టింది, నేను మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. 100% మీరు తీసుకుంటారా? 100% ఎక్స్చేంజ్ కూడా చేస్తాం. మీకు అమ్మేషడ్ అంటే మేము బైబ్యాక్ కూడా చేస్తాం. క్యాష్ కూడా బ్యాక్ ఇస్తాం. క్యాష్ ఇస్తాం. ప్రతిదీ రికార్డ్ అవుతుంది సార్. అవునవును. సడన్ గా మన దగ్గర మనీ లేకపోతే వీటిని కూడా మనం ఈఎంఐలో తీసుకోవచ్చు. గోల్డ్ లో దొరకదు, మా దగ్గర వస్తే దొరుకుతుంది. ఇది గోల్డ్ కూడా ఉంది, డైమండ్ కూడా ఉంది. 25,000 బిలోను. అంటే నేను గెస్ట్ చేసిన దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇంచుమించు మనకి ఒక 1 lakh లోపలనే ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా అనిపిస్తున్నాయో. ఇవి చాలా సింపుల్ గా ఉన్నాయి, చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి. వెల్కమ్ టు వీఫై న్యూస్ బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్. ఈరోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో భాగంగా లైమ్ లైట్ డైమండ్ రీజనల్ మేనేజర్ మొహమ్మద్ అబ్దుస్ రమీ గారితో ఈరోజు మనం ఉన్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, మీకు 1 year కంప్లీట్ చేసుకుని 2nd yearలో అడుగు పెట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. లోపల అడుగు పెట్టగానే అంటే బాడీ మొత్తం కూడా అంతా సాధారణంగా ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టపడతారు, అంతకు మించి ఇష్టపడతారు అని అంటే డైమండ్స్ అంటే చాలా ఇష్టపడతారు. అలాంటి డైమండ్ షోరూంలోకి రావటం, ఈ డైమండ్స్ చుట్టూ ఇలా కూర్చోవడం, ఇంత మంచి ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? 1 year కంప్లీట్ చేసుకున్నారు, బిజినెస్ ఏ విధంగా ఉంది? బిజినెస్ అయితే మంచిగా గ్రో అవుతుంది, అవేర్నెస్ కూడా చాలా అవుతుంది. ఇంకా 1 year ముందు మేము స్టార్ట్ చేసినప్పుడు we were the first people to start lab grown diamond jewelry. Yes sir. Now that was our company's 4th store. Now ఇప్పుడు 25 stores అయిపోయినాయి throughout India. హైదరాబాద్లో 2 stores ఉన్నాయి, బట్ గచ్చిబౌలిలో ఇది ఈ ఏరియా పూర్తి ఇండియాలో 2nd బెస్ట్ స్పాట్ ఉంది. అది మా షోరూమ్ పూర్తి ఇండియాలో బిగ్గెస్ట్ షోరూమ్ ఉంది. ఇది కంపెనీది ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ. మేము బోర్డు మీద కూడా రాసేసినాం. అంటే సాధారణంగా ఇలాంటి షోరూమ్స్ ఏమైనా పెట్టాలి అంటే కనుక చాలా సో మెనీ కాస్ట్లీ పీపుల్ అయితేనే మనకి ఇలా రాగలుగుతారు, వాళ్ళు దీన్ని పర్చేస్ చేయగలుగుతారు. అట్లాంటప్పుడు మనం చూస్ చేసుకునే ఏరియా కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే అవుతుంది. అట్లాంటిది మీరు బెస్ట్ ఏరియా అంటున్నారు, అది కూడా
మన ఇండియా మొత్తానికి కూడా ఇది సెకండ్ ప్లేస్. సెకండ్ సార్ అంటే ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది అనుకోవచ్చు? ఢిల్లీలో ఉంది. అసలు ఈ ప్లేస్ ని ఎలా సంపాదించగలిగారు? బై ఛాన్స్ అనుకుంటా. నేను థ్యాంక్స్ చెప్పాలా, మహేందర్ అని ఫ్రెండ్ ఉన్నాడు. ఇది దానికి ముందు ఇప్పుడు క్లోజ్ ఉండే, షటర్ పెట్టేసి లాక్ పెట్టేసి నేను అడిగిన వాడితో, మహేందర్ సార్ ఎల్డర్ బ్రదర్ నరేందర్ సార్ వాళ్ళు, ఇది బిల్డింగ్ మా అమ్మ సమానం ఉంది, మేము రెంట్ మీద ఇయ్యమని చెప్పినారు. నేను రిక్వెస్ట్ చేసిన, మీరు ఏం చెప్పినారు, అమ్మ సమానం ఉన్నది అంటే, నేను అమ్మ సమానం కూడా అట్లనే పెడతా ఇది షాప్, నాకు ఇచ్చేయండి అంటే నా నమ్మకమైంది, నా మాట విన్నారు. తర్వాత కీస్ అక్కడ కొంచెం మందిర్ ఉంది, ఆ మందిర్లో పిలిచి నేను కీస్ తీసుకున్నా, షటర్ తీసుకుని పూర్తిగా రినోవేట్ చేసిన స్టోర్కి. ఇది మాది టోటల్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టోర్ ఉంది, లైమ్ లైట్ ది బిగ్గెస్ట్ స్టోర్. సౌత్ ఇండియా నేను కవర్ చేస్తున్నా, నేను సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్ లెక్క వర్క్ చేస్తున్నా. అయితే మా ఈక్విటీ పార్ట్నర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఒక బకుల్ సార్ ఉన్నాడు. బకుల్ సార్ 30% ఆఫ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇండియాస్ 30% ఆఫ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. అయితే పెద్ద స్టేక్ ఉన్నది. 30% అంటే నాట్ ఏ జోక్. 30% ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ బకుల్ సార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆ బకుల్ సార్ మా ఈక్విటీ పార్ట్నర్ ఉన్నారు. అంటే ఓవరాల్ గా మన కంట్రీ మొత్తంలో 100% ఉంటే దాంట్లో 30% రకుల్ సార్ ఉంది. గ్రేట్ సార్. అట్లాంటి పర్సన్స్ తో మీరు టైప్ అయి ఉన్నారు. ఓకే. ఇంకా ఏంటంటే శ్రీనివాసన్ సార్ ఉన్నారు. శ్రీనివాసన్ సార్ ఎమరల్డ్ లో ఉన్నారు, బిజినెస్ గోల్డ్ ఉన్నారు. 40 tons ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ చేస్తారు. ఓకే అండి. ఓకే. ఒక సంవత్సరంకి. శ్రీనివాసన్ సార్ కూడా మా ఈక్విటీ పార్ట్నర్ ఉన్నారు. సార్ అంటే శ్రీనివాసన్ సార్ అంటే చాలా పెద్ద పెద్ద బ్రాంచెస్ తోని, పెద్ద పెద్ద షోరూమ్స్ షాప్స్ వాళ్ళతో కూడా ఆయనకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళతో కూడా ఆయన బిజినెస్ చేస్తున్నారని విన్నాం. అట్లాంటి ఆ శ్రీనివాస్ సార్ గురించే మాట్లాడుతున్నారు. అవునవును, కోయంబత్తూర్ శ్రీనివాసన్ అన్ని ఉన్నారు, వెరీ పాపులర్ శ్రీనివాసన్. మా పూర్తి జ్యువెలరీ ఆ శ్రీనివాసన్ సార్ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మా స్టోర్ కూడా ఉంది బాంబేలో, హెడ్ ఆఫీస్ బాంబేలో ఉంది. 300+ ఎంప్లాయీస్ ఉన్నాయి బాంబేలో. ఇంకా షోరూమ్ కూడా ఉంది వేరే. టోటల్ ఇండియాలో 25 సిటీస్లో మేమున్నాం. ఒక్క ఇయర్ ముందు మేము 4 స్టోర్స్ ఉండే. అవును, డిసెంబర్ 23లో. అంటే మీరు చెప్పిన విధంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023లో ఒక 4 షోరూమ్స్ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ఇంచుమించుగా ఈ ఏరియాలో మనకి దగ్గర మీరు చెప్పిన ప్రకారంగా చూసుకుంటే ఒక 15-20+ కనిపిస్తున్నాయి. అంటే మీరు ఈ షోరూమ్ పెట్టిన తర్వాతనే దీని డెవలప్మెంట్ చూడొచ్చు, ఏ విధంగా ఉంది అని చూసి అదే ఇంప్రెస్ అయ్యి వాళ్ళు పెట్టారని మనం అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జ్యువెలరీ మేము అనుకుంటాం, డైమండ్ అంటే అందరు అనుకుంటారు చాలా పీరంగా ఉంటుంది, మేము కొనుక్కోగలము అట్లా అనుకుంటారు. అది లేదు, ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. ఒక్క డైమండ్ మైండ్ డైమండ్ తీసుకున్నారంటే 3 lakhs, 2 lakhs, 3 lakhs అవుతుంది. మా డైమండ్ తీసుకున్నారంటే మీకు 35,000-40,000లో డైమండ్ వచ్చేస్తుంది. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో అసలు డైమండ్ జోలికి మనం వెళ్ళాలి, ఒక డైమండ్ ఐటమ్ మనం ఏదైనా ఒక స్మాల్ రింగ్ తీసుకోవాలి అనుకున్నా కూడా లక్షల్లో అవుతుందేమో. షాప్ వైపు చూడాలంటేనే అక్కడ వరకు బాగానే వస్తాం, అన్ని షాప్స్ చూస్తాం. డైమండ్ షాప్స్ ఏదైనా చూసేటప్పటికి ఇది మన పని కాదులే అని సైడ్ అయిపోయి వెళ్ళిపోతాం. మీరు చెప్పే విధానం చూస్తుంటే అంటే మనం గోల్డ్ షాప్కి వెళ్తే ఏ విధంగా అయితే తీసుకోవచ్చో అలాగే డైమండ్ షాప్లోకి వచ్చినా కూడా ఇంచుమించు అంతే కాస్త తీసుకోవచ్చు అంటారు. నిజంగానే ఇది సాధ్యమవుతుంది అంటారా? వెరీ అఫోర్డబుల్ ఉంటుంది. ప్రీవియస్లీ ఇంకా ముందు అందరు అనుకుంటారు అదే ఇది చాలా పిరమిడ్ ఉంది, మేము పోగలం, దాంట్లో అది లేదు. ఇది చాలా అఫోర్డబుల్ ఉంది, జ్యువెలరీ అఫోర్డబుల్ ఉంది. ఒక రింగ్ తీసుకున్నారంటే మీకు 25, 35, 45,000లో రింగ్స్ వచ్చేస్తాయి. డైమండ్ సైజ్ ఎంత పెరుగుతుంది అది రింగ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. 35,000 అంటున్నా, 35 lakhs కాదు, 35,000, 25,000, 50,000లో రింగ్స్ వచ్చేస్తాయి, డైమండ్ రింగ్ వచ్చేస్తాయి మీకు. ప్రీవియస్లీ ఇంకా ముందు ఎవరికి తెలియదు ఇది మా డైమండ్ మైండ్ డైమండ్లో కలిసి నీకు ఇచ్చేస్తే ఎవరికి అయినా ఇస్తే 50 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ఆయన ఐడెంటిఫై చేయగలరు ఏది న్యాచురల్ ఉంది, ఏది మైండ్ డైమండ్ ఉంది, అది చేయగలరు.
ప్రీవియస్లీ 10 years ముందు వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళు కలిపి అమ్మేసినారు. సివిడి డైమండ్స్ మైండ్ డైమండ్స్ కలిపి అమ్మేసినారు. అప్పుడు ఎందుకంటే అవేర్నెస్ లేకుండే, పూర్తి మందికి ఎవరికి తెలియదు ఏముంది సివిడి డైమండ్. ఇప్పుడు అవేర్నెస్ ఉంది, మెషిన్ కూడా ఉంది ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు చేస్తలేరు వాళ్ళు. ఇప్పుడు మేమైతే బయటి బోర్డు మీదనే రాసేసినాం లైమ్ లైట్ ల్యాబ్ గ్రోన్ సివిడి డైమండ్స్ అని క్లియర్లీ మెన్షన్ చేసినాం. అండ్ ఎక్కడన్నా చూడండి మీరు, ఏ జ్యువెలరీ షాప్ అన్నా చూడండి, అందరు ఎల్లో లైట్ పెడతారు ఎందుకంటే షైన్ కావాలా ఇది. మా ఒక్కటే జ్యువెలరీ షాప్లో వైట్ లైట్ ఉంది ఎందుకంటే మాకు తెలుసు డైమండ్ ఎంత మంచిగా ఉన్నది. మా డైమండ్ టైప్ 2A డైమండ్స్. టైప్ 2A అంటే కోహినూర్ డైమండ్ ది క్వాలిటీ టైప్ 2A ఉంది. మా ఎవ్రీ డైమండ్ క్వాలిటీ కూడా టైప్ 2A ఉంది. ఏదైనా చిన్న డైమండ్ కూడా తీసుకుంటే అది కూడా టైప్ 2A. మేము బిజినెస్ చేస్తున్నాం క్వాలిటీ మీద. మేము సాలిటేర్ స్పెషలిస్ట్. మేము కస్టమైజేషన్ కూడా చేస్తాం. మీరు ఏదైనా డిజైన్ విజువలైజ్ చేసుకున్నారంటే మాకు ఇచ్చేయండి, మేము సేమ్ డిజైన్ మీకు చేసి ఇస్తాం. ఇప్పుడు నార్మల్గా మనం గోల్డ్ ఐటమ్ ఏదైనా చూస్తే కనుక మనకు నచ్చిన డిజైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇది మనకి కావాలంటే వాళ్ళు చేయడం జరుగుతుంది. అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డైమండ్స్ లో కూడా మనకు నచ్చిన చూస్ చేసుకోవచ్చు అండి. దాంట్లో కాస్ట్ ఎఫెక్టివ్ కూడా చేయొచ్చు. మనం కాస్ట్ ఎఫోర్డబుల్ కాస్ట్ కూడా తగ్గు కూడా చేయొచ్చు. ఆల్ డైమండ్స్కి 18 క్యారెట్ గోల్డ్లోనే డైమండ్స్ పెడతారు ఎందుకంటే దాంట్లో గ్రిప్ మంచిగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. 18 క్యారెట్ గోల్డ్ ఎక్కడైనా పోనీ మీరు డైమండ్ కొనుక్కున్నారంటే అది 18 క్యారెట్ ఉంటుంది. కస్టమైజ్ చేసినారంటే 22 క్యారెట్లు చేస్తారు. క్లోజ్ సెట్టింగ్లో 22 క్యారెట్. మా డైమండ్స్ జ్యువెలరీ మేము 18 క్యారెట్ కూడా చేస్తాం, 16 కూడా చేస్తాం. డిమాండ్ ఉన్నదంటే గిఫ్టింగ్ పర్పస్ అంటే 14 క్యారెట్లు కూడా చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు 18 క్యారెట్లో ఐడెంటిఫై చేయగలరు. మా బిల్లో పూర్తిగా మెన్షన్ ఉంటుంది ఎంత గ్రామ్ గోల్డ్ ఉంది, డైమండ్ ఎంత ఉంది, దాని క్వాలిటీ ఏముంది, దాంట్లో కలర్ ఏముంది, కటింగ్ ఏముంది, పూర్తిగా మెన్షన్ ఉంటుంది మా బిల్లో. మా బిల్లో జిఎస్టీ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. ఆ బిల్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఇయర్ తర్వాత మీరు వచ్చి అనుకో మీకు ఎక్స్చేంజ్ కావాలంటే మేము 100% ఎక్స్చేంజ్ చేస్తాం. అదే ఇప్పుడు నాకు అదే డౌట్ వస్తుంది సార్. మామూలుగా సాధారణంగా మనం ఏదైనా ఒక ఐటమ్ గోల్డ్ ఐటమ్ తీసుకున్నాము అంటే దాన్ని మనం ఎక్స్చేంజ్ చేయాలి అని వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని క్వాలిటీని బట్టి చూసి 70% ఆర్ 80% ఇట్లా మనకు చెప్తూ ఉంటారు. అంటే ఇది మనం వన్స్ ఒకసారి తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే గోల్డ్ ఏ విధంగా అయితే తీసుకుంటారో ఆ విధంగా దీన్ని మీరు రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది అంటారు. 100%. ఇదే పీపుల్కి తెలియదు, మోస్ట్ మందికి తెలియదు. అరే డైమండ్ జ్యువెలరీ తీసుకుంటే అమ్మకలము. మా జ్యువెలరీ తీసుకున్నారంటే మేము 80% డైమండ్ కాస్ట్ ఇస్తాం. ఎప్పుడన్నా తేయండి మాకు. గోల్డ్ కాస్ట్ ఆ దినంలో ఏం నడుస్తుంది అది గోల్డ్ కాస్ట్ ఇస్తాం. 100% గోల్డ్ కాస్ట్ వస్తుంది, 80% డైమండ్ కాస్ట్ వస్తుంది. సార్ అలాగే ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు. ఇప్పుడు అంటే ఇన్సూరెన్స్ కూడా ఉంది మీ దగ్గర అని విన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ ఏదైనా ఒక నెక్లెస్ నేను ఏ ఫంక్షన్కి ఎక్కడికో వెళ్ళాను అనుకోకుండా అది మిస్ అయిపోయింది. అది నేను మరి ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు నేను కంప్లైంట్ చేస్తే నాకు మళ్ళీ మీరు ఆ వస్తువు రిటర్న్ ఇస్తారా? మేము ఒకటే కంపెనీ ఉన్నది మార్కెట్లో, మేము పూర్తి డైమండ్ జ్యువెలరీ ఇన్షూర్డ్ ఉంది. మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేయం దానికోసం. ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఆ ఇన్సూరెన్స్ ఫామ్ ఫిల్ చేయిన తర్వాత మా దగ్గర డేటా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా తొడిగిపోయినారు అనుకో నెక్లెస్ లాస్ట్ అయిపోయింది, ఆ లాస్ట్ అయిపోతే మీరు పోలీస్ రిపోర్ట్ తీసుకొని మా దగ్గర రాండి. జెన్యూన్ ఉండాలి పోలీస్ రిపోర్ట్, అంటే ఫేక్ కాదు, జెన్యూన్ ఉండాలి. ఆ పోలీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చూసి ఇన్సూరెన్స్ ఉన్నదంటే మేము సేమ్ కావాలంటే సేమ్ ఇచ్చేస్తాం. 100%. దాంట్లో ఒక 50% అలా ఏం లేదు, 100% ఇస్తారు. 100% ఏది పొడగొట్టున్నారు అదే మేము ఇచ్చేస్తాం. ఇది ఎవరు ఇయ్యరు, ఎందుకంటే నమ్మటానికి కూడా నమ్మశక్యంగా లేదు. ఇప్పుడు దానికోసమే మీకు 100% షూరిటీ ఉంటుంది. ఏమన్నా కానీ మనకి పోలీస్ రిపోర్ట్ వస్తే మనీ పోలీస్ వాళ్ళు రిపోర్ట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఇస్తారు కదా. అది ఇచ్చిన తర్వాత మేము అది నిజంగా మనం ఆ వస్తువుని పోగొట్టుకున్నాము అంటే ఖచ్చితంగా పోలీస్ రిపోర్ట్ కనుక మీ దృష్టికి వచ్చింది అంటే 100% పోయిన వస్తువు మళ్ళీ తిరిగి దొరుకుతుంది. చాలా గొప్ప విషయం సార్ ఇది. అది అడ్వాంటేజ్ ఉంది.
ఇన్సూరెన్స్ ఉంది, దీనికి 80% ఉంది. క్యాష్ కావాలంటే మేము 80% డైమండ్ క్యాష్ ఇస్తాం, కాస్ట్ ఇచ్చేస్తాం, 100% గోల్డ్. అంటే ఓన్లీ మనం ఎక్స్చేంజ్ చేసుకుని వేరే ఐటమ్ తీసుకోవడమే కాకుండా క్యాష్ కూడా ఇస్తారా మీరు? అవును, క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఇస్తాం మేము. ఓకే. పైసలు కావాలంటే దానికి బైబ్యాక్ అంటాం. ఓకే. ఆ పాలసీ బైబ్యాక్ పాలసీలో మేము డైమండ్ కాస్ట్ 80% ఇస్తాం, గోల్డ్ కాస్ట్ 100% ఇస్తాం. మీరు ఒక రింగ్ బై చేసుకున్నారు అనుకో, మీరు ఒక సంవత్సరం తర్వాత మాకి దగ్గర వచ్చి మీరు ఎక్స్చేంజ్ కావాలంటే 100% ఎక్స్చేంజ్, ఆ వాల్యూలో ఏది కావాలో అది తీసుకోవచ్చు 100%. దానికి మేము క్యూసీ చేస్తాం, క్వాలిటీ చెక్ చేస్తాం. అది క్వాలిటీ మంచిగా ఉంటే మేము 100% ఇచ్చేస్తాం. ఓకే. ఓకే. అది మా లైమ్ లైట్ పాలసీ. ఇంకా ఏంటంటే బైబ్యాక్లో 80% ఎందుకు ఇస్తున్నామంటే దానికి వాల్యూ ఉంది. అందరు మంది అనుకుంటారు డైమండ్కి ఏం వాల్యూ లేదండి. మా డైమండ్కి వాల్యూ ఉంది, మేము 80% ఇస్తున్నాం. అయితే జనరల్ పబ్లిక్కు తెలియాలి ఇది. విలేజెస్లో ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు వాళ్ళ దగ్గర. మీ ఛానల్ తోటి ఇది నాలెడ్జ్ ఇప్పుడు 3-4 monthsకి మంచిగా వస్తుంది పీపుల్కి. ఎందుకంటే మీ ఛానల్ ఫోకస్ చేసింది కదా, ఈ ప్రోడక్ట్ ఎవ్వరు కవర్ చేయలేదు ఇప్పటి వరకు. మీరు ఫస్ట్ టైం వచ్చినారు మా షాప్కి కవర్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ ద అవేర్నెస్. యూ ఆర్ డూయింగ్ ఏ గుడ్ సర్వీస్ టు ద పీపుల్. వాళ్ళకి తెలుస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కదా. మీరు వచ్చిన ఛానల్ కవర్ చేస్తున్నారు, దాని తర్వాత మీరు ఛానల్ మీద పెడితే అన్ని మందికి తెలుస్తుంది. చాలా డౌట్స్ అందరికీ ఉంటాయి సార్. సాధారణంగా నేనే చెప్తున్నాను మీకు ఇంతకుముందు ఏమన్నాను, మనం జ్యువెలరీ షాప్ అంటే ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ అయిపోయినా మనం చూడటానికి ఇష్టపడతాం, కానీ డైమండ్ షాప్ అనగానే అది మనకి ఇష్టం ఉన్నా సరే అది మనతోని కాదు కదా అని మనం దాటేసి వెళ్ళిపోతాం. అట్లాంటిది ఇప్పుడు ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ అయితే ఉందో, డైమండ్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కొనలేనటువంటి వస్తువు అని ఇప్పటి వరకు అపోహ ఉంది. అలాంటిది ఇప్పుడు లైమ్ లైట్ ద్వారా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది మనం తీసుకోగలిగే వస్తువు, దీన్ని మనం హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు, దీన్ని మనం వేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. చూడండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక చాలా పెద్ద అపోహను అయితే మీరు తొలగించారు సార్. అది మీరు కూడా అదే సర్వీస్ చేస్తున్నారు జనరల్ పబ్లిక్ కోసం. మేము కూడా అదే చెప్తున్నాం, ఇది అఫోర్డబుల్లో ఉంది, ఇది పిరం లేదు, ఇది క్వాలిటీ సేమ్ ఉంది. మనం వాతావరణం కూడా మనం సేఫ్ చేస్తున్నాం. ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే ల్యాబ్ గ్రోన్ తోటి చాలా మందికి ఏమనుకున్నారో ఇది ల్యాబ్ గ్రోన్ ఉంది దానికి వాల్యూ ఉండదని. అది కాదు, వాల్యూ ఉంటుంది. ఎవరు చెప్తారు వాల్యూ ఉండదండి? అన్ని బిజినెస్ మ్యాన్ చెప్తారు, వాళ్ళు గోల్డ్లో బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళే చెప్తారు, వేరే వాళ్ళకి ఏం తెలియదు. అది దీనికి వాల్యూ ఉన్నది డైమండ్కి. వాతావరణం కూడా మంచిగా డిస్టర్బ్ చేయదు అది. వేరే దాంట్లో ఏమన్నది దీన్ని మేము ల్యాబ్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అదే సార్, నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా లైమ్ లైట్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోసే కానీ విజువల్సే కానీ దీనికి సంబంధించిన అన్నిటి కూడా ఇక్కడ చెక్ చేసుకున్నాను. చూసినప్పుడు నాకు అనిపించింది సార్, ఒక వీడియో చూస్తే నాకు అనిపించింది, సాధారణంగా ఒక డైమండ్ తయారీ కావాలి అంటే భూగర్భంలో మనకి మినిమం ఒక 100 years అలా పడుతుంది. అట్లాంటిది ఇది డైమండ్ని మనం ఒక తల్లి గర్భంలో ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో, భూగర్భంలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా చాలా తక్కువ టైంలో అంతా కొన్ని ఇయర్స్ పట్టేసి, అంటే ఒక లైఫ్ టైం అట్లాంటిది ఒక 100 years పట్టేటటువంటి డైమండ్కి మనకి అంటే చాలా తక్కువ టైంలోనే దాన్ని మనం తయారు చేయగలుగుతామని నేను చూసినటువంటి ఆ వీడియో చూసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ కనిపించింది నాకు. ఈక్వల్ టు ఇప్పుడు రియల్గా మనం టెస్ట్ ట్యూబ్ బేబీ, నార్మల్ బేబీని అసలు మనం చెప్పలేము ఎవరు ఏంటని, అవతల వాళ్ళు మనకు చెప్తేనే తెలుస్తుంది. అంతే కదా సార్, ఈ బేబీ ఇలా టెస్ట్ ట్యూబ్ బేబీ చెప్పరు, ఎవరు చెప్పరు. ఒకవేళ అట్లా అంటేనే తెలుస్తుంది, చెప్పరు, తెలియదు, ఎందుకంటే ఎవరికి ఐడెంటిఫై చేయగలరు. అవును, అది ఉంది, దాంట్లో అడ్వాంటేజ్ ఉంది. అది మీ ద్వారా జనరల్ పబ్లిక్కి మీరు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు అండర్స్టాండ్ చేసినారు, ప్రోడక్ట్ మా దుకాణంకి వచ్చినారు, ఎట్లా ఉన్నది అనేది మీ ఫీడ్బ్యాక్ కూడా జనరల్ పబ్లిక్ ఇవ్వండి. చాలా బాగుందండి. ఇంకా మా స్టోర్ గచ్చిబౌలి కూడా న్యూ స్టోర్ ఉంది. ఇది సుమాజీ కూడా రాజీవ్ గాంధీ సర్కిల్ అంటారు. అంటే హైదరాబాద్ లో గచ్చిబౌలి అంటే మనకి ఇక్కడ సోమాజిగూడ కూడా ఒక సంవత్సరం అయింది. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ 1 year. We are celebrating that 1 year. Luckily మీరు వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్, అంటే ఇప్పుడు మీరు ఇతర డైమండ్ షాప్స్కి జ్యువెలరీస్ దానికి కానీ లైమ్ లైట్కి డిఫరెన్స్ చాలా వరకు మీరు చెప్పారు. ఇంకా కొంచెం ఏదో కొద్దిగా డౌట్స్ ఉన్నాయి. ఇతర డైమండ్ షోరూమ్స్కి మీకు గల డిఫరెన్స్ ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతారా? వాళ్ళు కూడా సర్టిఫికేట్స్
ఇస్తారు అథెంటిక్, ఉమ్, మేము కూడా సర్టిఫికేట్ ఇస్తాం. ఓకే. వాళ్ళు కూడా మెన్షన్ చేస్తారు సర్టిఫికేట్లో ఎంత క్యారెట్ ఉంది, ఏం కలర్ ఉంది, ఏం కూడా అది ఉంది. ఉమ్, దానికి కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఉంది. మా దానికి కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఉంది. మా దాంట్లో యూత్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏమున్నది, మనం వాతావరణానికి ఏం చేయాలి. ఉమ్, వాళ్ళ దగ్గర వాతావరణాన్ని చాలా కష్టపడి డైమండ్ తీస్తారు భూమిలోకి. మాకి అట్లా లేదు. కాస్ట్ దానికోసమే తగ్గుంది దీనికి కాస్ట్. ఓకే, అది ఓకే. 100 పైసా ఉంటే మాది డైమండ్ కాస్ట్ 10-15 పైసా 20 పైసాలో వచ్చేస్తుంది. ఓకే. అయితే చాలా చాలా అది డైమండ్ అయితే చాలా పిరం ఉండేది. ఇప్పుడు ఆ మైండ్ డైమండ్ కూడా క్రాష్ అయిపోయింది మార్కెట్. మీరు మీ దగ్గర ఉన్నది అనుకోండి మైండ్ డైమండ్, ఇప్పుడు పోయి షాప్లో నాకు అమ్మేది ఉన్నది ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఇది వాల్యూ పోతుంది. అవునండి. మా ల్యాబ్ గ్రౌండ్ వచ్చిన తర్వాత అందరికీ ఫియర్ అయిపోయింది ఇది తీసుకుంది. అంత యూత్ మా దగ్గర మెనీ కస్టమర్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వచ్చి బై చేసుకొని వాళ్ళ ఇంటికి పోయినారు. ఎందుకంటే అమెరికాతో వచ్చిన వాళ్ళకి అవేర్నెస్ ఉంది, మాకు తెలుసు ఎక్కడి నుంచి. నిన్ననే ఒక ఫ్యామిలీ వచ్చింది, వరంగల్ నుంచి వచ్చింది ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి పూర్తిగా చూసి డైమండ్ని చూసి కొనుక్కొని పోయినారు. వాళ్ళు ఫోన్ మీద హస్బెండ్ తోటి అమెరికా నుంచి ఫోన్ మీద కన్వర్జేషన్ చేసి బైక్ని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా అమెరికాలో అందరికీ తెలుసు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ ఏమని, కాస్ట్ ఎంత ఉంది. ఆ అమ్మాయి వచ్చి ఇది డైమండ్ అని బై చేసుకుని చాలా హ్యాపీగా పోయింది. కానీ ఏం లేదు సార్, ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి ఇక్కడికి వచ్చి మంచిగా హ్యాపీగా ఇక్కడ నుంచి తీసుకుని వాళ్ళు మంచిగా అక్కడి నుంచే మనకి యుఎస్ వెళ్ళినా ఎక్కడ అదర్ కంట్రీస్ వెళ్ళినా అక్కడి నుంచే గిఫ్ట్ చాలా మంది వస్తారు. మేము మా దగ్గర ఒక పాలసీ కూడా ఉంది, ఈఎంఐ పాలసీ ఉంది. ఈఎంఐ కూడా ఉంది. ఈఎంఐ కూడా ఉంది. మా దగ్గర చాలా టీచర్స్ వస్తాయి, వాళ్ళు తీసుకుంటారు 3,000, 5,000, 10,000 ఈఎంఐ పెట్టి 10 months పెడితే మేము 11th month ఫ్రీ ఇస్తాం. అయితే 11th month కలిపి టోటల్గా వాళ్ళు తీసుకోవచ్చు. ఏమైనా డైమండ్ కానీ ఏమైనా వాళ్ళకి ఏం కావాలో అది తీసుకోవచ్చు. ఈఎంఐ పాలసీ ఉంటుంది. అప్పటి నుంచి చాలా స్కూల్ టీచర్స్ వస్తున్నాయి మా దగ్గర, అది ఈఎంఐ పాలసీ తీసుకుంటున్నారు. సార్ అలాగే సాధారణంగా ఒక డైమండ్స్ ఐటమ్స్ ఎవరైనా తీసుకుంటున్నారు అంటే ఎక్కువ శాతం సెలబ్రిటీస్ పర్చేస్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా నా లెక్క ప్రకారంగా అయితే సో మెనీ సెలబ్రిటీస్ ఇక్కడ 100% వచ్చి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు తీసుకుని వెళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎవరెవరు ఎక్కువగా రెగ్యులర్గా వస్తూ ఉంటారు? చాలా మంది వచ్చినారు, చాలా సెలబ్రిటీస్ వచ్చినారు. మా వెబ్సైట్ మీద పోతే మీకు కనబడుతుంది 60 సెలబ్రిటీస్ బాంబేలో వచ్చి వాకింగ్ చేసి మన దగ్గర బై చేసి పోయినారు. వాళ్ళు డైలీ గ్రో అవుతుంది. ఇక్కడ కూడా చాలా సెలబ్రిటీస్. అంటే మేము ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా మాకు మహేష్ బాబు గారు వాళ్ళ సిస్టర్లా ఉన్నారు అని మాకు ఒక డౌట్ అనిపించింది, మాకు ఎదురే వెళ్తుంటే. ఇక్కడికి వచ్చారని అనుకోవచ్చా సార్? ఒకసారి వచ్చింది, మహేష్ బాబు సిస్టర్ వచ్చింది. మా స్టోర్ పీపుల్, సేల్స్ పీపుల్ ఐడెంటిఫై చేసింది, వాళ్ళతో అడిగితే అవునవును అని చెప్పింది. సెకండ్ టైం కూడా వచ్చింది. చాలా సెలబ్రిటీస్ వస్తాయి, వాళ్ళు కూడా బై చేస్తున్నారు. జనరల్ పబ్లిక్ అండర్స్టాండ్ చేయాలా, అంత సెలబ్రిటీస్ కూడా బై చేస్తుంది. అది జనరల్ పబ్లిక్ చేయడానికి బై చేయడానికి ఏంది, వాళ్ళతో ఎవరైనా అడుగుతారా ఇది మైండ్ డైమండ్ ఉంది, ఇది ల్యాబ్ గ్రౌండ్ ఉంది, వాళ్ళు తొడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు తొడుగుతున్నారు అంటే ఇది భూమి కోసం కూడా మంచిగా ఉంది. జనరల్లీ ఇట్ ఈస్ వెరీ చీప్ కూడా ఉంది. చాలా అంటే హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటే రెగ్యులర్ గా వాళ్ళకి గిఫ్టెడ్, అందరికి ఏదైనా వాళ్ళ ఇంట్లో ఒక ఏదైనా ఒక ఫంక్షన్ జరిగింది అంటే అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి గిఫ్ట్స్ ఇవ్వడానికి వస్తూ ఉంటారంటారా? చాలా మంది వస్తారు గిఫ్ట్ తీసుకోవడానికి. అండ్ మ్యారేజ్ పార్టీలో వాళ్ళు వస్తారు. ఒకసారి ఏమైందంటే ఒక తెలుగు ఫిల్మ్ యాక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ వైఫ్ నాకు కాల్ చేసింది. వాళ్ళు వస్తామని చెప్తే నేను అడిగిన వాళ్ళతో ఏముంది మీ దగ్గర అంటే, మా బిడ్డ పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది, మేము వస్తాము. ఒకసారి వచ్చి చూసుకొని పోయినారు. కొంచెం 2-3 ఐటమ్స్ తీసుకొని పోయినారు. అప్పుడు పోతప్పుడు నేను చెప్పిన, మీరు గెస్ట్ వచ్చినప్పుడు మాకు చెప్పండి, మేము మీ షాప్కి వస్తాం, మీ హోమ్కి వస్తాం, కొంచెం మంచి సెట్స్ తీసుకొని వస్తాం, అక్కడ చూపిస్తాం కూడా. అప్పుడు ఒకటిసారి నేను అట్లా చేసితే ఆమె 3 crores డైమండ్స్ తీసుకునేది. 3 crores? 3 crores
ఫస్ట్ డే వచ్చి 30 లాక్ది చిన్న పెద్ద ఐటమ్స్ తీసుకుంది. అప్పుడు పోయినట్టే, ఎందుకంటే గెస్ట్ ఉండే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి అందరు వచ్చినారు. ఓకే నేనేం చెప్పినా అంటే మీకు చూపిస్తే అందరు ఒకటే డిజైన్ బై చేయరు. ఆమె ఒకటి డిజైన్ ఉంటుంది, ఆమె దగ్గర ఒక డిజైన్ ఉంటుంది. లేకపోతే షాప్కి వచ్చిన అంటే ఆమె కూడా సేమ్ డిజైన్ నచ్చుతుంది, వేరే దగ్గర పోతే వేరే సమయంలో వచ్చి కూడా సేమ్ అవుతుంది. దానికోసం వెరైటీ ఇచ్చినాం మేము. మాది 60 స్టోర్స్ ఉన్నాయి ఇండియాలో, మేము 25 సిటీస్లో ఉన్నాం. మా కలెక్షన్ ఇది సోమాజిగూడలో ఏమున్నది అదే కలెక్షన్ వేరే ప్లేస్లో ఉండదు. మేము చాలా పెద్ద ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాం. డైమండ్ జ్యువెలరీ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మీకు ఇక్కడ కనబడింది నచ్చలేకుంటే మీరు సోమాజిగూడలో పోయి చూడొచ్చు. మేము క్యాటలాగ్ కూడా చూపిస్తాం. అట్లానే మేము డిజైన్స్ కూడా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం. వేరే ఇప్పుడు రజోరీ గార్డెన్స్లో ఓపెన్ చేసినాం. మేము అహ్మదాబాద్లో 2 స్టోర్స్, ఒక వీక్లో 2 స్టోర్స్ పెట్టినాం. లాస్ట్ వీక్ అహ్మదాబాద్లో. అక్కడ స్టోర్ నుంచి మేము ఎవరికి అన్న వేరే డిజైన్ కావాలంటే మేము స్టోర్లో 60 స్టోర్స్ ఉన్నాయి, సిస్టంలో పెడతాం. ఎల్ఎల్ నెంబర్ అని లైమ్ లైట్ కోడ్ నెంబర్ ఉంది. ఆ కోడ్ నెంబర్ పెట్టేస్తే సిస్టంలో ఐడెంటిఫై అవుతుంది ఎక్కడ సేమ్ డైమండ్ సేమ్ జ్యువెలరీ ఉన్నది. అది ఐడెంటిఫై చేసి మేము 2 డేస్లో ఆ సేమ్ జ్యువెలరీ సెట్ మా దగ్గర వచ్చేస్తుంది. ఎవరన్నా వచ్చేసి అంటే వేరే డిజైన్ నచ్చింది అనుకో మా క్యాటలాగ్లో మేము అది కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే నాకు చాలా రకాల డౌట్స్ ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా చెప్పారు. అంటే ఎవరికైనా అందుబాటులో తీసుకోవడానికి ఇది సాధ్యమవుతుంది. లక్షల్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి మాత్రమే కాదు, అందరికీ అందుబాటులో ఉండేటటువంటిదని. అలానే క్వాలిటీ విషయంలో చెప్పారు. అట్లనే మనకి ఏరియా వైజ్గా చూసుకుంటే కూడా టాప్ 2 పొజిషన్లో, మన ఇండియా మొత్తానికి 2 పొజిషన్లోనే ఇక్కడ మనకి ఏరియాలో ఉండటం జరిగింది. ఇలా ప్రతి ఒక్క విషయం కూడా లైమ్ లైట్ గురించి చాలా చాలా చక్కగా క్లారిటీగా చెప్పారు సార్. అలాగే ఇప్పుడు మనం మీ దగ్గర ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో అంటే చాలా రీజనబుల్గా మీరు చెప్తున్నారు. 25,000 to 50,000 లోపలనే మనం ఒక రింగ్ తీసుకోవడానికి సాధ్యమవుతుందని. అలాగే రింగ్స్ కానీ, నెక్లెసెస్ కానీ, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నా కన్నంతా మొత్తం, నా దృష్టి మొత్తం అటువైపే మళ్ళుతా ఉంది. అవన్నీ క్లియర్గా చూడాలనుకుంటున్నాం సార్. చూడాలి కూడా, మీరు జనరల్ పబ్లిక్ కూడా చూపెట్టండి. చూపిస్తాను సార్. అది ప్రజలు చూపించడానికి కదా సార్, చూపెడితేనే వాళ్ళకి అర్థమవుతుంది ఇది తీరం కాదు, రీజనబుల్ ఉంది అని వాడు చూపిస్తారు. నేను చెప్తా. చాలా ఐటమ్స్ ఉన్నాయి, మనం ఒకసారి చూద్దామా సార్? లైమ్ లైట్ డైమండ్స్ గురించి మనం చాలా క్లారిటీగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా హ్యాపీగా అన్ని తెలుసుకున్నా. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఐటమ్స్ చూస్తూ, ఇప్పుడు మీరు చెప్పారు నాతో ఏమన్నారు, 25,000 నుంచి 50,000 లోపలనే రింగ్ వస్తుంది అంటున్నారు. అందుకోసం నేను ఒక్కసారి చెక్ చేస్తాను సార్. నేను చూస్తాను నాకు నచ్చిన ఐటమ్ కనుక మీరు అన్న ప్రకారంగా ఉందా లేదా అని చూద్దామా? ఓకే. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది తీయండి. వావ్, చాలా బాగుంది సార్. ఇది వచ్చి మనకి మీరు అన్న మాట ప్రకారంగానే 30,000 నుంచి స్టార్ట్ అయింది సార్. ఇది 30,130 రూపాయలు. అవును, ఇది మీకు 45లో వస్తుంది. ఓకే ఓకే. ఇది డబుల్ రింగ్ ఉంది, డిజైనర్ రింగ్ ఉంది. ఇది 45,000లో డైమండ్ ఉంది. ఇక గ్రామ్ వెయిట్ కూడా ఉంది. గోల్డ్ వెయిట్ ఇది 2.2 గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్. ఓకే ఓకే. ఇది 45లో వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే ఓకే. ఇంకా పెద్ద పెద్ద కూడా ఉన్నాయి మా దగ్గర. ఉన్నాయి సార్, ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇది ఓవరాల్ గా మనకు వచ్చి ఒక 45,000లో ఈ రింగ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. నార్మల్ గా మనం గోల్డ్ చూసుకున్నా కూడా ఇంచుమించు 30,000-35,000 మైండ్ డైమండ్ లో పోతే మీకు 2 lakhs పోతుంది. 2 lakhs వరకు 2,50,000 పోతుంది. సరే, ఇప్పుడు ఇంతకు ముందు నాతో మీరు చెప్పిన ప్రకారంగా ఈ రింగ్ నేను ఒక 1 year అట్లా యూజ్ చేసుకున్న తర్వాత నాకు ఒకవేళ ఇది బోర్ కొట్టింది, నేను మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, 100% మీరు తీసుకుంటారా? 1 సంవత్సరం తర్వాత రండి, 2 సంవత్సరం తర్వాత రండి, 100% ఎక్స్చేంజ్ కూడా చేస్తాం. మీకు అమ్మేషడ్ది అంటే మేము బైబ్యాక్ కూడా చేస్తాం. క్యాష్ కూడా బ్యాక్ ఇస్తాం. క్యాష్ ఇస్తాం. ప్రతిదీ రికార్డ్ అవుతుంది సార్. అవునవును, నేను దానికోసమే చెప్తున్నాను. నేను రెస్పాన్సిబుల్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నా ఈ కంపెనీలో. యాజ్ ఏ రీజనల్ మేనేజర్ ఐ కెనాట్ ఫూల్ ఎనీబడి. ఈ దీంట్లో 2 ప్రకారం డైమండ్స్ ఉన్నాయి. ఒక పెద్ద డైమండ్ ఉంది, చిన్న డైమండ్ చాలా ఉన్నాయి దాంట్లో. ఇది సేమ్ రింగ్ సేమ్ వెయిట్ లో మీరు మైండ్ డైమండ్ లో పోతే 2.5 lakh వరకు పోతుంది. సార్ ఒకసారి నేను దీన్ని పెట్టుకోవచ్చా? పెట్టుకోండి. అదే వస్తుంది.
మీకు ఏదైనా సైజ్ కావాలంటే మా దగ్గర సైజ్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది సైజ్ ఇది నచ్చింది మోడల్, కానీ ఇది నా సైజ్ లేదు, సేమ్ మీరు సేమ్ సైజ్ లో మీకు నాకు ఇది డిజైన్ నచ్చింది, మీకు సైజ్ లేదు, మేము కస్టమైజ్ కూడా చేసి ఇస్తాం. ఓకే లేకపోతే మా స్టోర్లో వేరే స్టోర్లో పెద్ద సైజులో ఉంటే సేమ్ డిజైన్ మేము తెచ్చి ఇస్తాం, రీప్లేస్ చేసి ఇస్తాం. ఇయ్యమ్మా డైమండే. ఓకే, ఇది కాదు కానీ వచ్చినప్పటి నుంచి నాకు అన్న దానిపైనే ఉంది. నా పర్సనాలిటీకి ఇదే సెట్ అవుతుంది అనుకుంటా. మీ పర్సనాలిటీ అన్ని డైమండ్ సెట్ అవుతుంది. అన్ని డైమండ్ సెట్ అవుతుంది అంటారా? డైమండ్ జ్యువెలరీ కాదమ్మా. నేను చెప్పాను కదా సార్, ఇది నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని. అంటే నాకన్నా చిన్న చేతిలో ఉన్న వాళ్ళు వస్తున్నారా ఏంది ఇక్కడికి? ఇలా ఉంది యా ఇది కాక్టైల్ రింగ్ ఉంది. ఇది సార్ ఇది ఈఎంఐలో కూడా అన్నారు కదా, మీరు ఈఎంఐలో కూడా మనం తీసుకోవచ్చు. కూడా తీసుకోవచ్చు. ఈ ఐటమ్ మీరు డిజైన్ కన్ఫర్మ్ చేసి ఓకే ఈ ఈఎంఐ కంప్లీట్ అయితేనే తీసుకోవచ్చు. ఓకే చాలు, దీంట్లో కూడా మేము చెప్తాం. దీంట్లో చెప్పండి సార్, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కుషన్ కట్ డైమండ్ ఉంది, ఓకే డిజైన్ వేరేది ఉంది. ఇది దీంట్లో ఒక పెద్ద డైమండ్ ఉంది 1.08 గ్రామ్స్, ఇది కుషన్ కట్. ఓకే దాని తర్వాత చిన్న డైమండ్స్ ఉన్నాయి 50 to 45 సెంట్స్ది చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి. 45 నంబర్ ఉంది. ఇది VSEFలో ఉంది. కలర్ క్లియారిటీ చెప్తారు. ఓకే టోటల్ గ్రామ్ వెయిట్ దీనిది గ్రాస్ గ్రామ్ వెయిట్ 11 grams 160 ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది ఎందుకంటే గోల్డ్ ఎక్కువ ఉంది దాంట్లో, అండ్ డైమండ్ కూడా పెద్దది ఉంది. ఓకే సార్, నార్మల్గా గోల్డ్ విషయానికి వస్తే మనం 916 KDM ఇట్లా గోల్డ్ అంటాం కదా, ఇప్పుడు ఈ గోల్డ్ విషయానికి వస్తే దీని గురించి ఏం చెప్తారు? మేము అన్న జ్యువెలరీ 18 క్యారెట్లో ఉంది. ఓకే ఓకే, ఆ టుడేస్ రేట్ 18 క్యాలిక్యులేట్ చేసి అంటే సాధారణంగా 22-24 క్యారెట్స్ అట్లా ఉంటుంది. ఇది మనకి 18 క్యారెట్స్. 18 క్యారెట్స్ ఎందుకు అవుతుంది? 18 ఏ డైమండ్ ఉన్నా కానీ 18 క్యారెట్లో గ్రిప్ ఉంటుంది. ఓకే, వేరే 22 క్యారెట్ అంటే మీకు క్లోజ్ సెట్టింగ్ చేయాలి దాంట్లో. ఓకే, ఇది ప్రాంగ్స్ ఉన్నాయి కదా దాంట్లో పెట్టేస్తారు. ఇది ఫోర్ ప్రాంగ్స్ ఉన్నాయి చూడండి. అవునండి అవును, మీదకి 1 2 3 దాంట్లో డైమండ్ హోల్డ్ చేసింది. ఓకే ఓకే, అది పెద్దది ఉంటే 18 క్యారెట్లో మంచిగా ఉంటుంది. చాలా అందంగా ఉంది, నాకైతే చాలా చాలా నచ్చింది. ఈఎంఐలో అంటున్నారు కాబట్టి పాసిబుల్ అయితే నేను తీసుకుంటాను. నువ్వు కూడా ఎంత అందంగా ఉన్నావు అమ్మాయి. ఇది క్లస్టర్ డైమండ్ కాదు, ఇది దీంట్లో టోటల్ డైమండ్ డిఫరెంట్ షేప్స్. ఇది గోల్డ్ చాలా తక్కువ ఉంది, డైమండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా సార్? ఇది గోల్డ్ కూడా ఎక్కువనే ఉంది దీంట్లో. గోల్డ్ చెప్పేస్తాను నేను. ఇది కూడా గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ ఓకే 9.94 గ్రామ్ గోల్డ్ ఉంది దీంట్లో. ఓకే, డైమండ్ 5.78 గ్రామ్స్ డైమండ్స్ ఉన్నాయి. ఒక్కటి పెద్ద డైమండ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి వేరే వేరే డైమండ్స్ ఉన్నాయి. షేప్స్ చూడండి, వేరే వేరే షేప్స్ ఉన్నది డైమండ్స్ లో. ఇది రింగ్ మనకి లీవ్స్ టైప్ లో వచ్చినాయి ఇవన్నీ. ఇక్కడ చూడండి రోజ్ గోల్డ్ కనబడుతుంది. ఇవి చాలా చిన్న చిన్న స్మాల్ డైమండ్స్ కదా సార్? ఆల్ స్మాల్ డైమండ్స్ ఆల్సో క్రాఫ్టెడ్. దాని మీద పని చేసిన, ఇది చిప్స్ కావు, వాళ్ళు వేరే వాళ్ళు పెట్టేస్తారు. ఇది ఒక చిన్న డైమండ్ కూడా దాని మీద వర్క్ చేసినాం. ఓకే, పెద్ద డైమండ్స్ ఎన్ని ఉన్నాయి? ఆ పెద్ద డైమండ్ 30 cents మీద మా లైమ్ లైట్ లోగో ఉంటుంది, నంబర్ ఉంటుంది. ఆ నంబర్ చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది మా డైమండ్ ఉందా లేదా. ఓకే, దీనికి కూడా మేము బైబ్యాక్. ఇది ఓవరాల్ గా దీని కాస్ట్ ఎంత పడుతుంది అన్నారు? 180. ఓకే ఓకే, ఇది తీయాలనిపించట్లేదు కానీ తప్పదు కదా, ఇచ్చేసినాము. ఇది ఒక్కటి చూద్దాం సార్. ఇది బ్రేస్లెట్ సార్? ఇది కూడా బ్రేస్లెట్. దాంట్లో కూడా డిజైన్స్ డిఫరెంట్ వేరే వేరే షేప్స్ ఉన్నాయి, డైమండ్ షేప్స్ ఉన్నాయి. ఇది ఎస్ గుడ్ నేమ్ ప్రియాంక. కస్టమర్స్ని అంటే రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎక్కడికైనా సాధారణంగా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనం రిసీవ్ చేసుకునే విధానంతోనే మనకు అక్కడ మనం ఏదన్నా పర్చేస్ చేయాలి అనిపిస్తే అది సాటిస్ఫై అయితేనే తీసుకుంటాం, లేకుంటే లేదు. కానీ ఇక్కడ మీ షాప్లో అది కూడా చాలా బాగుంది సార్. మా దగ్గర కలెక్షన్ కూడా చాలా ఉంది, డైమండ్ షేప్స్ కూడా చాలా ఉన్నాయి. ఇన్వెంటరీ మేము 500,000 క్యారెట్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాం. అయితే కలెక్షన్
టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. వేరే వేరే షాప్ టోటల్లీ డిఫరెంట్ ఓకే ఉంటుంది. సార్ ఇది బ్రేస్లెట్ బ్రేస్లెట్ ట్రై చేయండి. ఒక్కసారి దీన్ని ఎట్లా కనపడుతుంది మీకు ఇప్పుడు? ఎట్లా కనిపిస్తుంది సార్? ఎట్లా కనిపిస్తుంది అంటే ఏం చెప్పాలి? ఆకాశంలో స్టార్స్ ఏ విధంగా అయితే మెరుస్తాయో అంతకన్నా ఇది కుషన్ కట్, ఇది పియర్ షేప్, ఇది రౌండ్ డైమండ్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. టోటల్ క్యారెట్ వెయిట్ కూడా ఉంటుంది దాంట్లో. ట్యాగ్ లో టోటల్ క్యారెట్ వెయిట్ బిల్లు కూడా ఉంటుంది. ఓకే సార్, మీరు చూడొచ్చు. సూపర్ సార్. ఇంకా ఇక్కడ సెట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా చూడొచ్చు సార్. ఇది కూడా బ్రేస్లెట్ బ్రేస్లెట్ చిన్న డైమండ్స్. అంటే ఇది సెట్ ఉన్నట్టుంది కదా సార్? ఇది మొత్తం ఓవరాల్ గా మనకి చైన్ వస్తుంది. ఇది చైన్ వస్తుంది, సెట్ ఉంది, టోటల్ సెట్ ఉంది. ఓకే ఓకే. ఇవి చాలా క్యూట్ గా కనిపిస్తున్నాయి. నేను అనుకుంటున్నా, నేను ఏం గెస్ చేస్తున్నానంటే ఇవి గిఫ్టెడ్ ఐటమ్స్ అనే అనిపిస్తుంది నాకు. ఇవి గిఫ్టెడ్ ఐటమ్స్ అనుకోవచ్చు అంటారా? గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. 14 క్యారెట్ 16 క్యారెట్స్ లో కూడా ఉన్నాయి. చాలా ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఇది 25,000 కిందనే ఉన్నాయి. ఇవి పూర్తిగా రింగ్స్, పెండెంట్ 10,000, 12,000, 15,000, రింగ్ 20,000 ఉంటుంది. అంటే 20-25,000 లోపలనే మనకి దొరుకుతాయి. 25,000 ఓకే ఓకే. గిఫ్ట్ పర్పస్ కోసం. అదే చూస్తే కూడా చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మనం ఈ గిఫ్టెడ్ ఐటమ్స్ అనే. ఓకే సార్, చాలా క్లాసిక్ కలెక్షన్ చెప్తామే. అది కలెక్షన్ లో చిన్న చిన్న గిఫ్ట్ కోసం వస్తారు, మస్తు మంది వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సడన్ గా అప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ జరిగింది, లేకపోతే ఏదైనా బర్త్డే వచ్చింది, అట్లాంటప్పుడు గిఫ్ట్ చేయాలనుకుంటాం. సడన్ గా మన దగ్గర మనీ లేకపోతే వీటిని కూడా మనం ఈఎంఐ లో తీసుకోవచ్చు. గోల్డ్ లో దొరకదు, మా దగ్గర వస్తే దొరుకుతుంది. ఇది గోల్డ్ కూడా ఉంది, డైమండ్ కూడా ఉంది. దాంట్లో 25,000 బిలోలో ఇది చిన్న పిల్లల కోసం, పెద్ద పిల్లల కోసం ఎవరికైనా కానీ వచ్చేస్తుంది. 14 క్యారెట్లో ఉంటుంది, 16, 18 క్యారెట్. ఓకే ఓకే. కలెక్షన్ చాలా ఉంది, వెరైటీ ఉంది. మీరు ఏది చూస్తే. అవును, ఇవన్నీ మనకి చైన్స్ లా అనిపిస్తున్నాయి. ఇవన్నీ రింగ్స్ ఉన్నాయి, ఇవి చైన్స్ పెండెంట్స్ ఉన్నాయి. ఇది ముందు పెండెంట్స్ ఉన్నాయి, అది టాప్స్ ఉన్నాయి. ఓకే. ఇది రింగ్స్ ఉన్నాయి చిన్న పిల్లర్ది. ఇది కూడా రింగ్స్ ఉన్నాయి. దీనితో సాలిటర్ లేదు దాంట్లో. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకి చూస్తున్నాము. ఇక్కడ కూడా మనకి కొన్ని రింగ్స్ కనిపిస్తాయి. దీంట్లో సాలిటర్స్ ఉన్నాయి. ఈ సాలిటర్ డైమండ్ ఉంది చూడు. ఇది ఇవి జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు యూస్ చేయొచ్చు సార్? లేదు, ఇది లేడీస్ కోసం ఉన్నాయి. ఎందుకంటే 2.5 క్యారెట్ ది పెండెంట్ ఉంది. ఒక్క డైమండ్ 2.5 క్యారెట్. ఇది 2.5 క్యారెట్ టాప్స్ ఉన్నాయి. 2.5 క్యారెట్ ఇది 2.5, టోటల్ 5 క్యారెట్ ది టాప్స్ ఉన్నాయి. దానికన్నా మీ దగ్గర 30 సెంట్స్ లో కూడా ఉన్నాయి. ఒక్కొక్క పీస్ కి 30 సెంట్స్ ఉన్నాయి. అది పెండెంట్స్ 30 సెంట్ నుంచి 2.5 క్యారెట్ వరకు ఉన్నాయి పెండెంట్స్. ఇంకా పెద్దది కావాలంటే కూడా ఉన్నాయి మా దగ్గర. రింగ్స్ కూడా 5 క్యారెట్ రింగ్, 6 క్యారెట్ రింగ్ కూడా ఉంది. ఏ షేప్ కావాలా, ప్రిన్సెస్ కట్ కావాలా, పియర్ షేప్ కావాలా, రౌండ్ షేప్ మా దగ్గర ఉన్నాయి. ఎక్కువగా కాలేజ్ అమ్మాయిస్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే చైన్స్ ఇవి మనం చూస్తుంటాం రెగ్యులర్ గా. ఇట్లాంటి ఐటమ్స్ చూస్తుంటాము. ఇది కూడా పెండెంట్, దీనికి 1.5 క్యారెట్ ఉంది. దీంట్లో పెద్ద పెద్ద ఉన్నాయి. ఇది టాప్స్ ఉన్నాయి. వెరైటీ ఉంటుంది, కలర్ డిఫరెంట్ ఉంటుంది. సార్ ఎక్కువగా ఆడవాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువగా ఇష్టపడి మనకి జాబ్ చేసుకునే వాళ్ళే కానీ కొంతమంది స్టడీ పర్పస్ చాలా డాక్టర్స్ వస్తాయి. వాళ్ళు కన్సల్టేషన్ టైం చిన్న చిన్న ఉండాలి, మంచి కనబడాలి, వాళ్ళ కోసం తీసుకొని పోతారు. ఇది రోజ్ గోల్డ్ లో పెండెంట్ ఉంది. దీని పెండెంట్ మంగళసూత్ర. ఇది రోజ్ గోల్డ్ ఉంది. ఇది వైట్ గోల్డ్ ఉంది. ఇది ఎల్లో గోల్డ్ ఉంది. దీనికి సాలిటర్ ఉంది, ఎల్లో గోల్డ్ ఉంది చిన్నది. దీనికి కూడా సాలిటర్ ఉంది, రింగ్ షేప్ ఉంది. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇది రేంజ్ 50,000, 60,000 లో వచ్చేస్తుంది. ఓకే ఓకే. దీంట్లో గోల్డ్ కూడా మనకు వచ్చి గోల్డ్ వెయిట్ కూడా ఒక 2 grams వరకు గోల్డ్ వెయిట్ వచ్చేస్తుంది. మేము చైన్స్ సేల్ చేయం. చైన్ దీంతో వస్తాయి, ఫస్ట్ తీసుకుంటాం. మా మెయిన్ బిజినెస్ ఇస్ డైమండ్ జ్యువెలరీ సేల్. వేరే వాళ్ళు వచ్చి చైన్ చేసి ఇట్లాంటి వాటిల్లో కూడా మనకు నచ్చిన డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా చైన్ పెద్దది కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. మా దగ్గర చైన్ ఉంది, మాకు పెండెంట్ కావాలి, మేము చేసి ఇచ్చాం. ఇవన్నీ మంగళసూత్రం లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను వచ్చి రకరకాల మోడల్స్ అన్ని మీ దగ్గర చూసాను. ఇంకా నాకు ఇంతకన్నా ఇంకా ఎక్కువ మోడల్స్ నాకు కావాలనిపిస్తుంది. అట్లాంటప్పుడు అంటే మీ దగ్గరికి వస్తే మళ్ళీ ఎన్ని డేస్ తర్వాత, ఒక 1 month 2 months మళ్ళీ నెక్స్ట్ కొత్త ఐటమ్స్ చూడాలంటే? మా దగ్గర కేటలాగ్స్ కూడా ఉన్నాయి.
మీకు కావాలంటే మేము చూపిస్తాం ఎక్కడెక్కడ షాప్స్లో వేరే డిజైన్స్ ఉన్నాయి. అప్పుడే మీకు నచ్చితే ఆ డిజైన్ 2 దినాల్లో మేము తెచ్చేస్తాం. ఎందుకంటే షాప్స్ చాలా ఉన్నాయి. మేము ఇండియాలో 60 షాప్స్ ఉన్నాయి మాకు, 25 సిటీస్లో ఉన్నాయి. మేము సిస్టంలో పెట్టి ఈ డిజైన్ కావాలా మాకే అని అడిగితే ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళు రెస్పాన్స్ అది ఓకే సార్, అది నాకు అర్థమైంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు కొత్త ఐటమ్స్ ఇప్పుడు వచ్చి నేను చూశాను, నాకు నచ్చిన ఐటమ్స్ అన్ని నచ్చినాయి. ఇంకా నేను వేరు వేరు కొత్త ఐటమ్స్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే అది మళ్ళీ ఎన్ని డేస్ తర్వాత నేను రావచ్చు? వారం తర్వాత అంటే 1 వీక్ లోనే మళ్ళీ కొత్త ఐటమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇది చాలా రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయి. చాలా డాక్టర్స్ తీసుకొని పోతారు, చిన్న చిన్న పిల్లలు తీసుకుపోతారు, వాళ్ళు న్యూ బ్రైడల్ కోసం తీసుకుపోతారు. ఇది రన్నింగ్ ఐటమ్ ఉంది. వారంలో 10 డేస్లో న్యూ డిజైన్స్ వస్తాయి. న్యూ డిజైన్ ఎవ్రీ షాప్లో న్యూ డిజైన్ ఉన్నది. ఒక్కటే షాప్లో సేమ్ డిజైన్ ఉండదు. ఇది హైదరాబాద్లో ఒక డిజైన్ ఉందంటే వారణాసిలో డిజైన్ డిఫరెంట్ ఉంటుంది. బాగుంది సార్. అంటే పార్టీ వేర్ మేము వెయిట్ చేయం. ఇది చేసినామంటే ఎట్లన్నా ఎక్కడన్నా సేల్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చాలా మంచి ఐటమ్స్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, మనం ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళినప్పుడు రకరకాల బ్రేస్లెట్స్ కావచ్చు, రకరకాల రింగ్స్ కావచ్చు, నెక్లెస్ సెట్స్ కావచ్చు, ఎన్నో రకాల ఐటమ్స్ అయితే మనం ఇక్కడ చూసాము. ఇక్కడ కింద ఫ్లోర్లోకి మనం ఈ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే కనుక అంటే మన మంగళసూత్రాలు ఏమైతే ఉంటాయో నల్లపూసల్లో మినిమం 2 to 3 గ్రామ్స్లో కూడా మంచి డైమండ్ మంచి క్వాలిటీతో మాత్రం మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ బ్రేస్లెట్స్ ఇవి చాలా డిఫరెంట్ మోడల్స్లో కనిపిస్తున్నాయి. ఇవి కూడా నాకు అంటే నేను గెస్ట్ చేసిన దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇంచుమించు మనకి ఒక 1 lakh లోపలనే ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా అనిపిస్తున్నాయో. ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా గ్రాండ్గా అనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఈ బ్రేస్లెట్స్ అన్నీ కనుక మనం చూసుకుంటే అసలు చాలా ఎంత షైనింగ్ కనిపిస్తుందో చూడండి. అసలు డైమండ్స్ అంటే ఎందుకు అందరూ ఎంత ఇష్టపడతారు అనడానికి ఇవి ఒక్కసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా మంచి మోడల్స్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే రింగ్స్ విషయానికి వస్తే కూడా సాధారణంగా ఆడపిల్లల రింగ్స్ చూస్తే మనం చాలా క్యూట్గా చాలా అందంగా కనిపిస్తాయి. ఆడపిల్లల రింగ్స్ చూస్తే చాలా బాగున్నాయి అనుకుంటాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అబ్బాయిలు వేసుకునేటటువంటి జ్యువెలరీ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. స్టంట్స్ విషయంలోనే కానీ రింగ్స్ విషయంలోనే కానీ చూస్తుంటే అన్ని షాప్స్లో మనం చూస్తూ ఉంటే వాటికి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయంటే ఈ పార్టీ వేర్స్ మనం తీసుకోవచ్చు. అలాగే ఎవరైనా మనం గిఫ్టెడ్ ఐటమ్స్ ఇవ్వాలంటే గిఫ్టెడ్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ధరలోనే అంటే 25,000 to 30,000 లోపలనే గిఫ్టెడ్ ఐటమ్స్ వస్తున్నాయి. అలాగే వాటిని మనం ఒకేసారి మనం పే చేసి తీసుకోలేము అనుకుంటే ఈఎంఐ ఆఫర్ కూడా వీళ్ళు మనకి కల్పిస్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి, తీసుకోండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంది. ప్రతి ఒక్కటి ఇది బాగుంది ఇది బాగాలేదని లేదు. ప్రతి ఐటమ్ ఏది చూసినా కూడా వావ్ అనిపించేలాగే కనిపిస్తుంది నాకైతే. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. మీరందరూ కూడా సాటిస్ఫై అవుతారు. అందరూ వచ్చి ఇక్కడ కూడా ఇక్కడ షాపింగ్ చేస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. ఇతర డైమండ్ షోరూమ్స్కి మీకు గల డిఫరెన్స్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు 18 క్యారెట్లో ఐడెంటిఫై చేయగలరు. మా బిల్లో పూర్తిగా మెన్షన్ ఉంటుంది. ఎంత గ్రామ్ గోల్డ్ ఉంది, డైమండ్ ఎంత ఉంది, దాంట్లో క్వాలిటీ ఏముంది, దాంట్లో కలర్ ఏముంది, కటింగ్ ఏముంది, పూర్తిగా మెన్షన్ ఉంటుంది మా బిల్లో. అంటే ఇది మనం వన్స్ ఒకసారి తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే గోల్డ్ ఏ విధంగా అయితే తీసుకుంటారో ఆ విధంగా దీన్ని మీరు రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఎల్ఎల్ నెంబర్ కానీ లైమ్ లైట్ కోడ్ నెంబర్ ఉంది. ఆ కోడ్ నెంబర్ పెట్టేస్తే సిస్టంలో ఐడెంటిఫై అవుతుంది ఎక్కడ సేమ్ డైమండ్ సేమ్ జ్యువెలరీ ఉన్నది. అది ఐడెంటిఫై చేసి 2 daysలో ఖచ్చితంగా నా లెక్క ప్రకారంగా అయితే సో మెనీ సెలబ్రిటీస్ ఇక్కడ 100% వచ్చి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు తీసుకుని వెళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నాను. గెస్ట్ వచ్చినప్పుడు మాకు చెప్పండి, మేము మీ షాప్కి వస్తాం, మీ హోమ్కి వస్తాం, మంచి సెట్స్ తీసుకొని వస్తాం, అక్కడ చూపిస్తాం. అప్పుడు ఒకటిసారి నేను చేసిన అట్లా చేసిస్తే ఆమె 3 crores డైమండ్స్ తీసుకున్నాం. 3 crores. ఫస్ట్ డే వచ్చి 30 లాంటి చిన్న పెద్ద ఐటమ్స్ తీసుకుంది. అప్పుడు ఏమంటే
అంటే చాలా రీజనబుల్ గా మీరు చెప్తున్నారు. 25,000 to 50,000 లోపలనే మనం ఒక రింగ్ తీసుకోవడానికి సాధ్యం అవుతుందని. అలాగే రింగ్స్ కానీ, నెక్లెసెస్ కానీ, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నా కన్నంతా మొత్తం, నా దృష్టి మొత్తం అటువైపే మళ్ళుతా ఉంది. ఈ రింగ్ నేను ఒక 1 year అట్లా యూజ్ చేసుకున్న తర్వాత నాకు ఒకవేళ ఇది బోర్ కొట్టింది, నేను మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. 100% మీరు తీసుకుంటారా? 100% నేనైతే తీసుకుంటాను. ఎక్స్చేంజ్ కూడా చేస్తాం. మీకు అమ్మేసేది ఉందంటే మేము బైబ్యాక్ కూడా చేస్తాం. క్యాష్ కూడా బ్యాక్ ఇస్తాం. క్యాష్ ఇస్తాం. ప్రతిదీ రికార్డ్ అవుతుంది సార్. అవును. సడన్ గా మన దగ్గర మనీ లేకపోతే వీటిని కూడా మనం ఈఎంఐలో తీసుకోవచ్చు. గోల్డ్ లో దొరకదు, మా దగ్గర వస్తే దొరుకుతుంది. ఇది గోల్డ్ కూడా ఉంది, డైమండ్ కూడా ఉంది. 25,000 బిలోను. అంటే నేను గెస్ట్ చేసిన దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇంచుమించు మనకి ఒక 1 lakh లోపలనే ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా అనిపిస్తున్నాయో. ఇవి చాలా సింపుల్ గా ఉన్నాయి, చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి.